రేపు సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ ఆవిష్కరిస్తారు. తర్వాత వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం టన్నెల్ 2ను పరిశీలిస్తారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమం తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. కరువు నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 2004లో పునాదిరాయి వేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును 5,525 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేరున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక వరద రావడమే తరువాయి 2 టన్నెల్స్ గుండా కృష్ణా జిల్లాలు గలగల పరుగులు పెట్టనున్నాయి. కృష్ణానది వరద నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీరు అందించే లక్ష్యంగా పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును నిర్మించారు. నీటికి తల్లడిల్లిపోతున్న ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతాలకు నీరు అందించాలనే సంకల్పంతో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువనున్న కొల్లం వాగు నుండి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు. అయితే ఈ ప్రాంతం నుండి నీరు తరలించాలంటే నల్లమల్ల కొండలు అడ్డుగోడలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీరు తరలించడానికి అన్ని అనుమతులు పొందారు. దీన్ని దిగ్విజయంగా అమలు చేశారు. ప్రకృతి, వన్యప్రాణులకు ఎటువంటి హాని జరగకుండా 18.8 కిలోమీటర్ల పొడవున 2 సమాంతర సొరంగాలు నిర్మించారు. ఈ టన్నెల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీరు చేర్చే విధంగా 2 సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్కడ నుండి మరో 22 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలిస్తారు. సుంకేస్ల, గొట్టిపడియ, కాకర్ల అనే 3 గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారుగా 20 కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా ఈ నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది. ఈ రిజర్వాయర్లో 53 టీఎంసీ నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉంది.